నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది కోర్టు. మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు కేటీఆర్. నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది కోర్టు. ఈ సందర్భంగా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు కేటీఆర్. కేటీఆర్ పై ఛార్జ్ షీట్ లో పలు ఆరోపణలు చేసింది ఏసీబీ. కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఫార్ములా ఈ సీజన్ 10ను నిర్వహించేలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ప్రభుత్వం తరపున సంతకం చేసే అధికారం లేకపోయినా A2 ద్వారా 2022 జనవరి 17న లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం జరిగేలా చురుకుగా వ్యవహరించారని పేర్కొంది. ఇక నాంపల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ఫార్ములా రేస్ కేసు సంబంధించిన దాంట్లో విచారణ ట్రయల్ అంటే ఛార్జ్ షీట్ లో మొదటి విచారణ ఇవాళ పూర్తయిపోయింది. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో వీళ్ళు ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు ఉన్నారో వీళ్ళు ముగ్గురు హాజరు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొదటి నిందితుడిగా ఉన్న కేటీఆర్ తో పాటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు కూడా హాజరయ్యారు. వీళ్ళ ముగ్గురు వ్యక్తిగత బాండ్లు ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున వ్యక్తిగత బాండ్లను కూడా సమర్పించి న్యాయమూర్తి ముందు సంతకాలు చేయడం జరిగింది. ఆ తర్వాత తదుపరి విచారణని వచ్చే నెల అంటే ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మొదటిసారి ట్రయల్ కాబట్టి ఖచ్చితంగా అభియోగాలు ఎవరైతే ఎదుర్కొంటున్న ఛార్జ్ షీట్ లో పేర్కొన్న 5గురు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళనైతే ముగ్గురు విచారణకైతే హాజరు కావడం జరిగింది. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు సంతకాలు చేసిన తర్వాత తదుపరి విచారణ అయితే 25వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి అంటే నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టు నుండి బయటకి రాబోతున్నాడు. ఎదురుగా మనం విజువల్స్ లో చూడొచ్చు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి బయట ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. అలాగే బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడే అవకాశం కూడా ఉంది. కేసుకు సంబంధించిన ఇవాళ జరిగిన విచారణకు సంబంధించి ఇక్కడ నుండి నేరుగా అతను వరంగల్ కు వెళ్తాడనేది బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. దానికి సంబంధించి చాలా మంది ఇక్కడ ప్రస్తుతం వెయిట్ చేస్తున్న పరిస్థితి నాంపల్లి కోర్టు వద్ద ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో 2023లో ఈ ఫార్ములా రేస్ కేసు సీజన్ 10 కి సంబంధించిన దాంట్లో నిబంధనలు తుంగలో తొక్కి అప్పుడు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నిబంధనలు తుంగలో తొక్కి హెచ్ఎండిఏకి దాదాపు ₹75 కోట్ల నష్టాన్ని చేకూర్చే విధంగా వీళ్ళు చేశారు. అలాగే మొత్తం ఓవరాల్ గా ప్రభుత్వానికి ₹160 కోట్ల భారం పడే విధంగా అధికారులు ప్రయత్నం చేశారు. దీనికి అంతటి కూడా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ కారణం అనేది ప్రధానంగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టు ముందు కూడా ఉంచడం జరిగింది. ఎఫ్ఈఓకి కంపెనీకి ఏ విధంగా వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్ చేస్తారన్న దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ మనీ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారానే దాదాపు ₹44 కోట్ల భారం ప్రభుత్వం పైన పడింది అనేది కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. ఇదంతా కూడా ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించిన సీజన్ 9 లో మాత్రం అప్పుడు ఉన్న ఎవరైతే స్పాన్సర్ గా ఉన్నారో గ్రీన్ కోక్ సంబంధించిన జెన్ నెక్స్ట్ కంపెనీ అనేది ఆ కంపెనీ మొత్తం కూడా నష్టాల్లోకి వెళ్లిపోవడంతో సీజన్ 10 నిర్వహణ తమ వల్ల కాదని అప్పుడు స్పాన్సర్షిప్ నుండి తప్పించుకోవడం జరిగింది, అంటే పక్కకు జరగడం జరిగింది. దీంతో ప్రభుత్వమే సీజన్ 10 తో పాటు మిగతా 2 సీజన్లు నిర్వహించేలాగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా నిబంధనల తుంగలో తొక్కారు. మంత్రి మండలికి ఎక్కడ కూడా చెప్పలేదు. కేబినెట్ ఆమోదం తీసుకోకుండానే ఈ నగదు ట్రాన్సాక్షన్ అంతా కూడా జరిగిందనేది ఏసీబీ దర్యాప్తులో మొత్తం కూడా ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
ఛార్జ్ షీట్ మార్చి 23న పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఏసీబీ ఎప్పుడైతే కేసు నమోదు చేసి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిందో ఆ టైంలోనే దాదాపు 3 సార్లు కేటీఆర్ విచారణకు వచ్చారు. అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్లు రికార్డు చేయడం జరిగింది. ముందుగా బిఎల్ఎన్ రెడ్డిని విచారణ చేసిన తర్వాత అరవింద్ కుమార్ విచారణకు వచ్చాడు. వీళ్ళు ఇద్దరు ఇచ్చిన వివరాల ఆధారంగా కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ అప్పుడు నోటీసులు జారీ చేయడం జరిగింది. కేటీఆర్ కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మిగతా దర్యాప్తు అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మార్చి 24న కోర్టుకు ఏసీబీ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ ని పరిగణనలోకి మాత్రం మే 14న కోర్టు తీసుకోవడం జరిగింది. ఆ పరిగణనలోకి తీసుకున్న తర్వాత వెంటనే ఎవరైతే అభియోగాలు నిందితులుగా 5గురిని దీంట్లో చేర్చారో ఆ 5గురికి కూడా నోటీసులు సమన్లు జారీ చేసింది కోర్టు. ఈ రోజు విచారణకు రావాలంటే జూలై 31వ తేదీ కోర్టు ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా అందులో చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ సమన్లు జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇవాళ విచారణకు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అయితే హాజరయ్యారు. కోర్టు సూచన మేరకు వ్యక్తిగత బాండ్తో పాటుగా వ్యక్తిగత బాండ్ ₹1,00,000 సమర్పించారు. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ప్రియా. రాధాకృష్ణ, ఇవాళ మొదటి విచారణ కాబట్టి వ్యక్తిగతంగా అంటే స్వయంగా కేటీఆర్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి మరొకరు కూడా హాజరయ్యారు. మరి ఆగస్టు 25కి వాయిదా వేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుందా? కేవలం ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు మాత్రమే ఎవరైతే కేసులో నిందితులుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇది రూల్ ప్రకారం వాళ్ళంతా కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ 5గురు పైన ఈ ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొన్నారు కాబట్టి వాళ్ళలో 3 అయితే ప్రస్తుతం ఇవాళ కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఎఫ్ఈఓకి సంబంధించి మాత్రం అల్బర్టో ఎవరైతే ఉన్నారో అతను వర్చువల్ గా హాజరవుతారని చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించి మాత్రం ఇంకా కోర్టు ఇంకా పూర్తిగా ఆ వర్చువల్ అనేది ఇంకా తీసుకునే అవకాశం కనబడుతుంది. మిగతా వాళ్ళు మాత్రం కోర్టుకు హాజరయ్యారు కాబట్టి ఆ బాండ్స్ అనేది చెల్లించడం జరిగింది. ఇక తదుపరి జరిగే ఆగస్టు 25 కావచ్చు మిగతా విచారణలు మొత్తం కూడా ఆయా సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లీగల్ సెల్ మాత్రమే వాళ్ళు విచారణలో హాజరవుతారు. తమ వాదనల్ని వినిపిస్తూ ఉంటారు. ఏసీబీ ఏదైతే ఆధారాలను కోర్టు ముందు ఉంచారో వాటికి సంబంధించిన విచారణలు అలాగే కౌంటర్లు అనేది కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక మీదట కేవలం న్యాయవాదులు మాత్రమే హాజరవుతారు. నిందితులు ఎవరు కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం అయితే ఉండదు. చివరగా ఆదేశాలు వస్తాయో అప్పుడు మాత్రమే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.